ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. మరి ఈ ఉదయమే మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు శుభాభివందనాలు. అలాగనే మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులకు కూడా వాక్యములో షేర్ చేయండి. దేవుని వాక్యమును మరి అంచె దినాలలో ఎంతో మరి దేవుడు మీ కొరకు మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలు అందరూ అంతటా రక్షణ పొందాలనే ప్రభు యొక్క ప్రణాళిక. కాబట్టి వాక్యమును విందాం. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చాలామంది అభివృద్ధిలోనికి రావాలి, అభివృద్ధి జరగాలి, నా కుటుంబము, వ్యాపారము, పిల్లలు, ఇలాగ ప్రతి మనుషులో కూడా ఒక అభివృద్ధి అనేటువంటి వాటి విషయంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా కూడా చెప్పాలంటే రాష్ట్ర దేశాలు కూడా ఇంకా నూతనమైన అభివృద్ధిలోనికి తీసుకెళ్ళాలి, అభివృద్ధిలోనికి నడచాలి అని కొన్ని విషయాలు. ఇక్కడ మనకి అభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది అనేది మనం గమనిస్తే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల. కొందరి హృదయములో కొన్ని దుర్మార్గపు పనులు, కొన్ని పరిస్థితులు ఉన్నాయని యోబు చెప్తున్నారు. అక్కడ నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను నువ్వు దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. నీవు ఆయన వైపు తిరగాలి. ఎవరంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుని వెందు నువ్వు అభివృద్ధి కలగాలి. నువ్వు ఆయన వైపు తిరిగితే అభివృద్ధి కలుగుతావు. ఆయన వైపు నువ్వు తిరగాలి. ఆయన వైపు తిరిగినటువంటి వారి గుడారములలో వాళ్ళలో ఉన్న బలహీనతలు ఏంటి అనేది మనం చూస్తే, దుర్మార్గత, పాపము, వ్యసనములు, బలహీనతలు, ఈ లోపములు ఉన్నాయి. వాటిని మీరు విడిచిపెట్టి ఆయన వైపు తిరిగిన ఎడల నేను వారిని అభివృద్ధిలోనికి నడిపిస్తాను. చూడండి, కొరింథీ సంఘముతో దైవజనుడు పౌలు చెప్తారు. ఏమని చెప్తున్నారు అనేది మనం చూస్తే, కొందరేమో అక్కడ ఉన్నవారు స్టార్టింగ్లో నేను కేపా వాడిని, అపోలో వాడిని, నేను పౌలు వారిని, ఇలాగ వాళ్ళు నచ్చినట్లుగా వాళ్లకు మెచ్చిన వారి పేర్లు చెప్తున్నారు. సంఘ అభివృద్ధి చేసేది ఎవరు, సంఘాన్ని అభివృద్ధి పరిచేది ఎవరు అనేది ఖచ్చితంగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చదివితే, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేసే దేవుడిలోనే కానీ, నాటిన వానిలో కానీ, నీళ్లు పోసిన వానిలో కానీ ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సంఘము అభివృద్ధి పొందాలి. సంఘములోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందాలంటే మరి వాక్యం చెప్పే వాళ్ళలో కాదు, వాక్యములో ఉంది అభివృద్ధి. వాక్యములో ఉన్నది, కానీ వాక్యం చెప్పే వాళ్ళను దేవుడు ఒక బోరగా వాడుకొని, అక్కడ అదే చెప్తున్నమాట, నీళ్లు పూసే వాళ్ళలో కానీ, నాటిన వారిలో కానీ ఏమీ లేదు, కానీ నిన్ను వృద్ధి చేయవాడు దేవుడే. వాక్యము నీకు బోధిస్తూ ఉండగా, దేవుడు వాక్యము చేత నీతో మాట్లాడుతూ ఉండగా, ఆ వాక్యమునకు నువ్వు కట్టుకొని సర్వశక్తి కలిగిన దేవుని వైపు ఆ వాక్యము విని నీ మనసు ఆయన వైపు తిప్పాలి. ఎప్పుడైతే నీ మనసు ఆయన వైపు త్రిప్పుతావో, వృద్ధి చేయువాడు దేవుడే. దేవుడే నిన్ను అన్ని విషయాల్లో వృద్ధి చేస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. యోబు గ్రంథములో 8వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాం. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల
సర్వశక్తి గల దేవుడు ఇదిగో బ్రతిమిలాడుకున్న ఎడల, వాక్యం చెప్తున్నమాట, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములో వర్ధిల్ల చేయును. ఎప్పుడు నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. నీవు పవిత్రుడుగా యథార్థవంతుడుగా నిశ్చయముగా ఆయన యందు నువ్వు శ్రద్ధ నిలుపుకొని నీతికి తగినట్లుగా నీవు నడుచుకున్నట్లయితే నీ నివాస స్థలములో దేవుడు వర్ధిల్ల చేస్తాడు, అది అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి ఎప్పుడు కలుగుద్దంటే నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ పవిత్రతను బట్టి, దేవుడి మీద చూపించే శ్రద్ధను బట్టి. ఎంత శ్రద్ధగా నీవు ఉన్నావు, అభివృద్ధి అక్కడే ఉంది. హోషేయ గ్రంథం ఉంది. హోషేయ గ్రంథములో 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఉంటాయి. ఇశ్రాయేలు పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. కొంతమంది ఎందుకు పడిపోయారు, ఎందుకు కూలిపోయారంటే, ఒకటి, ఇశ్రాయేలును నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు నీవు తిరుగుము. మాటలు ఏం కలిగి ఉండాలంటే, మాటలు సిద్ధపరుచుకొనుము, యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, పాపములను పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను సమర్పించుకొనుచున్నామని చెప్పాలి. అప్పుడు నువ్వు అంగీకరిస్తావు. చూసారా, మీ పెదాలతో ముందు పాపమును పరిహరించాలి. ఎడ్లను, కోడెలను, గొర్రెలను బలులు ఇవ్వటం కాదు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ పాపములు చేసినటువంటి విధమును చూసి వాటిని పరిహరించినట్లుగా ఎడ్లకు బదులుగా నీ పెదవులను నర్పించుచున్నాము, మా పెదవులను అర్పించుచున్నాము. నీ పెదవులు దేవునికి అర్పించాలి. ఈ పెదవులతో కొంతమంది చూడండి, నోటితో ఇష్టం వచ్చేట్టు మాట్లాడి నీ వైపు తిరిగానంటే మనసు తిరగకోకుండా, మాటలు మానుకోకుండా నువ్వు ఎన్ని తిరిగినా, ఎన్ని ఆలోచన చేసినా ప్రయోజనమేమీ ఉండదు. అందుకని పాపము చేత కొందరు కూలిపోయి ఉన్నారు, అభివృద్ధి లేదు. నీవు అభివృద్ధి జరగాలంటే వాక్యం చెప్తున్నటువంటి మాటలు, నీ పెదవులను దేవునికి పరిహరించబడి, ఇదిగో ఎడ్లకు బదులుగా నీ పెదవులను నర్పించుచున్నానని చెప్పాలి. నా పెదవులు అర్పిస్తున్నాను ప్రభువా. సామెతల్లో ఒక మాట గమనించాలి. 1వ అధ్యాయం 23వ వచనంలో చదివితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదను. సరే, ఎవరైతే ఆయన గద్దింపు వాక్యం వస్తుందో, ఎవరైతే ఎందుకు గర్దిస్తున్నాడంటే, నువ్వు ఆయన వైపు తిరగాలి. నీవు ఆయన వైపు తిరిగిన ఎడల, నీ మనసు త్రిప్పుకున్న ఎడల, నేను వారి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఆత్మ ఎక్కడ, ఎలాగా, ఎవరి మీద కుమ్మరించబడుద్దండి? ఎవరి మీద కుమ్మరించబడుతుంది? ఆత్మ చేత అనుభవం ఉందా? ఎవరికి పడితే వాళ్ళకి కాదని గమనించాలి. ఆత్మ పొందుకోవాలి. ఆత్మ పొందుకునే అనుభవం రావాలంటే వాక్యమును గద్దించినప్పుడు లోబడి మారు మనస్సు అనేది రావాలి. మారు మనస్సుతో పాటు పాప క్షమాపణ నిమిత్తము బాప్టిసము పొందాలి. ముంచుడు బాప్టిసం పొందాలి. బాప్టిసం పొంది సంఘములో నువ్వు చేర్చబడి దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును బట్టి, ఆయన వాక్యము కొరకు నువ్వు కనిపెడుతూ దేవునితో నిబంధన చేసుకో. వాక్యం చెప్తున్నటువంటి విషయం. అప్పుడు దేవుడు ఆత్మ నీ మీద కుమ్మరించబడుద్ది. ప్రియులారా, కుమ్మరించబడుద్ది. ఎప్పుడనంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది, మారు మనసు అనే మెట్టు రావాలి. దేవుడు సన్నిధిలో బాప్టిసం అనే మెట్టులోనికి వచ్చి మారు మనసు
అలాగనే ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ పొందుకొని నిశ్చయమైనటువంటి తీర్పు దేవునితో తీర్మానం చేసుకొని నిశ్చయత చేసుకొని పానార్పణములుగా దేవునికి సమర్పణ కలిగి జీవించే జీవితాలు కలిగి ఉండాలి. వారి మీద ఏదో వాక్యం చెప్తున్న మాట ఇక్కడ మూలముగా చెప్పేటువంటిది ఏంటంటే, నా గద్దింపుకు ఎవరైతే తిరుగుతారో ఆలకించుడి, నా ఆత్మ వాని మీద కొమ్మరిస్తాను. కొందరు ఆత్మ కొమ్మరింపు లేదు. ఎందుకంటే యెషయా గ్రంథములో మనం చూడొచ్చు, 32:13 మనం చదువుతున్నాం. నా జనుల భూమిలో ఆనందపురములో ఆనంద గృహములన్నిటిలోనూ ముళ్ళ తొప్పలను బలురాకాశ చెట్లు పెరిగిను, పైనుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడు వరకు. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆత్మీయతో దేవుడు సన్నిధిలో తిరగాలి. కానీ కొంతమంది హృదయాల్లో ఏమున్నదంట, ఆనందపురములో ఆనంద గృహములో ముళ్ళ పొదలు ఉన్నాయి, బలురాకాశ చెట్లు ఉన్నాయి. కారణం ఏంటంటే పేరుకు భక్తి చేస్తున్నారు కానీ మనసు త్రెప్పలేని భక్తి, దేవుడు వాక్యం అంగీకరించలేని భక్తి, పరిశుద్ధాత్మ అనే అనుభవములో నింపలేనటువంటి భక్తి చేస్తున్నారు. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, పైనుండి ఆత్మ కొమ్మరించు వరకు దేవుని వాక్యము వైపు మనం తిరగాలి. దేవుని యందు మనం కనిపెట్టి ప్రభు కొరకు మనం తీర్మానం కలిగి ఉండాలి. ఈ వాక్యములో చెప్తున్నటువంటి మాట, సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీ మనస్సు త్రిప్పుకోవాలి. నువ్వు పవిత్రుడివై యథార్థముతో దేవునితో నడుచుకొని నీ పెదవులను దేవునికి సమర్పణ కలిగి మీ హృదయములలో ఉన్న ప్రతి పాప దోషములు విడిచిపెట్టు. దేవుడు గద్దింపుకు లోబడినట్లయితే నీ మీద దేవుని ఆత్మ కొమ్మరించబడును, దేవుడు ఆత్మ చేత నింపబడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి నా ప్రభువా, ఈ ఉదయకాలము సర్వశక్తి కలిగిన దేవుని వైపు తిరగాలని, అక్కడ వృద్ధి జరుగుద్ది, అక్కడ అభివృద్ధి పరుగుద్ది. సంఘము అభివృద్ధి పొందాలంటే నీరు పోసిన వారిలో లేదు, నాటిన వారిలో లేదు, వృద్ధి చేయగలిగిన దేవుడిలోనే, దేవుని వాక్యములోనే మనసు త్రిప్పుకుంటే సంఘము అభివృద్ధి కలుగుద్దని వాక్యం చెప్తున్న మాట. ఎవరైతే మీ గద్దింపుకు లోబడి తమ మనసును త్రిప్పుకుంటారో వారి మీద దేవుని ఆత్మ కొమ్మరించబడి ఉన్నది, వారు ఉపదేశములు అంగీకరిస్తారని వాక్యం చెప్తున్న ప్రకారం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆత్మ చేత నింపి అభిషేకించబడి ఈ వాక్కుల చేత బలపరిచి మరింతగా స్థిరపరచమని, ఇదిగోనైనా సర్వశక్తి కలిగిన దేవుని వైపు కుటుంబాలుగా మీ వైపు తిరిగేటట్లుగా మీ ఆత్మ చేత నింపి నడిపించి వారిని, వారి మనస్సును, వారి తలంపులు మీ వైపు త్రిప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.